కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేడం ప్రతి ఒక్కరికి ఈఎంఐ అనేది లేకుండా ఉండరు ఏ వ్యక్తికైనా సరే ఈ ప్రపంచంలో. ఎందుకంటే మనకు వచ్చే శాలరీలో ఎంతో కొంత ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలంటే కంపల్సరీ ఈఎంఐ. కానీ ఆ కట్టలేని టైంలో వాళ్ళు తీసుకునే స్ట్రెస్, మీరు అంటున్నారు ఇందాక సెలబ్రిటీలు అంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళు ఒక మంచి సెటిల్ అయి ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాకపోవచ్చు. సరే హెల్త్ పరంగా ఏమైనా రీజన్స్ ఉంటే మనకి ఏం చెప్పలేం, కానీ ఫైనాన్షియల్ గా అయితే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు. బట్ మనలాంటి సామాన్యులకి ఎలా వర్క్ అవుతుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చెప్పాలి అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జీరో నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే, సో అంటే వాళ్ళకి కామన్ పర్సన్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే విజన్, వాళ్ళు పెట్టుకునే విజన్ అనేది పెద్దగా ఉండింది. సో వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ విజన్ ని పెద్దగా పెట్టుకున్నారు. ఓకే, సో వాళ్ళు కూడా ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశారు. వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉండుంటాయి. వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ లేని సిచ్యువేషన్స్ కూడా ఉండుంటాయి. వాళ్ళు కూడా ఫెయిల్యూర్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉండుంటాయి. ఓకే, సో అవన్నీ దాటుకొని వాళ్ళు విజన్ స్ట్రాంగ్ గా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ రోజు మనం సక్సెస్ఫుల్ పర్సన్ గా ఒక సెలబ్రిటీగా గుర్తిస్తున్నాం. ఓకే, సో మనం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి మన మైండ్ అంటే స్కూల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇంట్లో ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఎప్పుడు కూడా జాబ్ 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 అని అలా పిల్లలకి అలా ఫీడ్ చేయడం వల్ల మైండ్ సెట్ అనేది జాబ్ గురించి ఆలోచిస్తుంది అనమాట. అంటే జాబ్ ఉంటే సరిపోతుంది, ఓకే, ఒక కార్ ఉంటే సరిపోతుంది, ఒక ఇల్లు ఉంటే సరిపోతుంది, కంఫర్టబుల్ లైఫ్ అంటే మైండ్ సెట్ అనేది అక్కడ వరకు ఆలోచిస్తుంది. బియాండ్ గా మనం వెళ్ళట్లేదు, బియాండ్ గా వెళ్ళట్లేదు. అంతేకాకుండా ఇప్పుడు మీరు అన్నారు ఈఎంఐస్ అనేసి, సో మనం ఎప్పుడైతే అప్పులను రిపీటెడ్ గా అప్పుల గురించి ఆలోచిస్తే అది ఇంకా మల్టిపుల్ అవుతుంది మన లైఫ్ లో. సో మనం దాన్ని ఆ లిమిటింగ్ బిలీఫ్ ఏదైతే ఉందో మనం దాన్ని రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో నేను డబ్బుని చాలా సులభంగా ఆకర్షిస్తున్నాను, నా బ్యాంక్ ఖాతా నిరంతరం పెరుగుతుంది, నేను ధనవంతురాల్ని. సో ఇలా మనము ఎప్పుడైతే మనం రీఫ్రేమ్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా ఆ పరిస్థితుల్లో కూడా మార్పు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మనము అంటే ఆపర్చునిటీస్ ని అట్రాక్ట్ చేయడం, సరైన మనుషుల్ని అట్రాక్ట్ చేయడం, సక్సెస్ ని అట్రాక్ట్ చేయడం, సో ఇలా కదలికలు అనేవి స్టార్ట్ అవుతాయి.